ఫలించడం అని చెప్పానంటే నువ్వు ఫలించి చక్కగా డబ్బులు సంపాదించి నేను నా భార్య నా పిల్లలు హాయిగా ఉన్నామని చెప్పి అనుకుంటే సరిపోదు. దేవుడు దానికి ఒప్పుకోడు. అందుకు దేవుడు నిన్ను పంపించింది ఈ లోకానికి. నువ్వు ఆత్మ ఫలాలు ఫలించి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ ఆత్మ ఫలాలు ఫలించి అనేక సత్కార్యాలు చేస్తూ నీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవానికి చేరుకోవాలంటే నేనేం చేయాలో ప్రభువా అని చెప్పని ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు వద్దకి. ఏమంటాడు ప్రభు అప్పుడు? ఏమని అడుగుతాడని చెప్పానంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అని చెప్పి అంటాడు. అంటాడనరా? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా. అప్పుడేమంటాడు ఆయన యవనస్తుడు? ఓ నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను ప్రభువా, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు అని చెప్పి టక్ టక్ టక 10 ఆజ్ఞలు చెప్పేశాడు. ఓ వెరీ గుడ్, చాలా మంచిది నాయనా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ దగ్గర డబ్బు బాగా ఉంది. నువ్వేం చేస్తావని చెప్పానంటే ఆ డబ్బుని నీ చుట్టూ ఉన్న వారికి, పేదలకి పంచిపెట్టి నాతో కలిసి పరిచర్యకు వచ్చేసి అని చెప్పి అంటాడు. వాడప్పుడు ముఖం మార్చుకుని వెళ్ళిపోతాడు. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, సంతోషమే. దేవుడు నీకు చక్కగా డబ్బు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, చాలా సంతోషం. అయితే ఆ డబ్బు ఏం చేయాలని చెప్పానంటే పేదలకు కొంచెం సహాయం చేయి, నీకున్న దాంట్లో కొంచెం సహాయం చేయి, లేని వారి యొక్క ఆకలి తీర్చు. నువ్వు పక్కనోడికి పెట్టకుండా 1 రూపాయి కూడా నేను నా భార్య నా పిల్లలు మేము హాయిగా ఉంటే చాలనుకుంటే నువ్వు ధనవంతుడిలాగా అయిపోతావు. ధనవంతుడు లాజరు, ఇద్దరు చనిపోయారు కదా. ధనవంతుడు లాజరు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడేమో అలా అయిపోతావు నీ పరిస్థితి.